హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని బూచల. రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి, కపుల్స్ అంటే ఎవరిలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే సీతారాముల్లా ఉండాలి అని అంటారు. మరి ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయా, కపుల్స్ ఎలా ఉంటున్నారా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మరి దానికి ఆన్సర్ మా సినిమాలో దొరుకుతుందని వీళ్ళు అంటున్నారు. సీతా కళ్యాణ వైభోగమే జూన్ 21 థియేటర్స్లో రిలీజ్ అయింది. ప్రజెంట్ మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు. ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ గారు, అలాగే హీరో సుమన్ తేజ్ అండ్ హీరోయిన్ గరిమా చౌహాన్. సో ఫ్రెష్ ఫేసెస్ అండ్ ఆల్ మంచిగా బ్రైట్ గా కనిపిస్తున్నారు. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. సో ఫస్ట్ మీరు సార్ 21 థియేటర్లో సక్సెస్ఫుల్గా సినిమా రిలీజ్ చేశారు అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఏ నమ్మకంతో సినిమా తీసినామో, ఏ ప్రేక్షకులను మెప్పించాలని సినిమా తీసినామో అది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఈ మధ్యలో అన్నీ కూడా యాక్షన్ సినిమాలు, తర్వాత యూత్ కంటెంట్లు ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీతో చూడే సినిమాలు చాలా తక్కువగా వచ్చినాయి. మాది మళ్ళీ అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఖచ్చితంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్తోనే ఇవాళ సెకండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేసిన. ఓ, ఈరోజే? అవునండి. చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. ఫస్ట్ రైటింగ్ ఆ ఊపట్లు వచ్చింది. అంతే అంతే, టైం వస్తే అసలు ఆగేది. అంతే కదండి. ఓకే సార్. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ అనదర్ ఫిల్మ్ కదా. సో ఆల్రెడీ చేశారు అండ్ నెక్స్ట్ కూడా చేస్తున్నారు కంటిన్యూస్గా. మీరు కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ హౌ ఇస్ ఇట్ థియేటర్లో స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం చూసుకోలేదు, ఆల్రెడీ ఫ్యూ క్యారెక్టర్స్ చూసుకున్నాను ఆల్రెడీ స్క్రీన్ పైన. కానీ లీడ్గా ఫస్ట్ టైం చూసుకుంటున్నప్పుడు వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అంత హ్యాపీనెస్. అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము అది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో కూడా. సో వెరీ హ్యాపీ. ఓకే. సో మూవీ ట్రైలర్లో చూసినా కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్ ఉంది, పెళ్లి గురించి చెప్తున్నారు అండ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. సో ఏంటి మూవీ స్టోరీ బేస్ లైన్ ఏంటి అసలు? అది మా ప్రొడ్యూసర్ గారు బాగా చెప్తారు నాకంటే. ఇప్పుడు అన్ని సినిమాలు లవ్తోనే స్టార్ట్ అయ్యి పెళ్లితో ఎండ్ అవుతాయి. మా సినిమా స్టార్ట్ అయ్యమంటే పెళ్లితోనే స్టార్ట్ అవుతుంది. పెళ్లితో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అంటే, ఈ యొక్క సీత పేరు పెట్టుకున్నప్పుడు ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ కుటుంబము, ఆ తండ్రి, ప్రతి ఒక్క తండ్రి కూడా కలగంటాడు ఒక మంచి పెళ్లి చేయాలి కూతురు. కానీ మళ్ళీ ఆమె ఇష్టపడ్డ కుర్రాన్ని పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళి తర్వాత కుటుంబం దూరం అయిందని చెప్పే బాధ. ఈ హీరో కూడా తండ్రికి ఇచ్చిన మాట, ఆ రెండు కుటుంబాలు కలపాలి అనే దాంతోనే ఒక డ్రామా ఉంటుంది. ఆ విధానంలో ఒక విలన్ కానీ గగన్ విహారీ అనే విలన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశాడు. అంటే ఆ డ్రామా కూడా అందరికి ఆసక్తికరంగా ఉంటుంది కూడా. మేము వాస్తవంగా ఈ సినిమా గురించి చాలా చెప్పే తక్కువనే, మీరు థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అంటే లొకేషన్ కూడా చూసాం. మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ లొకేషన్స్ కూడా అంతా శ్రీరంగపురము, సోమశిల, జట్పల్ పురాతన దేవాలయం. చూస్తే అంతా కేరళ కంటే అద్భుతంగా లొకేషన్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఈ లొకేషన్స్ కేరళ అని. కానీ అది పాలమూరు జిల్లా కాబట్టి ఆ లొకేషన్లో కానీ ఫైట్ మాస్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ శరణార్జున్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ తర్వాత ఇవాళ అందరూ కూడా ఎవరికి వారు మంచి పని చేశారు. కాబట్టి ఈరోజు అన్ని సాంగ్స్ మిలియన్లోకి వెళ్ళినాయి. ఈరోజు రిలీజ్ అయ్యి 3-4 రోజుల్లోనే హిట్ టాక్ వచ్చింది. థియేటర్లు పెరిగినాయి. ఈ ఓటీటీలో కూడా మంచి ఒక టీం కూడా మాకు అప్రోచ్ అయ్యింది. అది త్వరలో కూడా ఓటీటీలో కూడా పెద్ద బొమ్మ హిట్ అందుపోతుంది. ఓకే. సో థియేటర్ ఓటీటీ కూడా వచ్చేసిందా? దాదాపు అయినట్టే. ఓకే. అది త్వరలో కూడా ఓటీటీలో కూడా చూస్తారు ప్రేక్షకులు. పర్ఫెక్ట్. సో మూవీలో మీ క్యారెక్టర్ ట్రైలర్లో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? వాట్ డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్? Sita, very well known character, but yeah, I'm portraying Sita in a modern way. Like I'm carrying the essence of Sita, like how Sita should be in her character and in her nature, and whatever decision she chooses in her life. So in that essence she is Sita, but she is modern Sita. Yeah, definitely. మనకు కూడా ఇన్స్టెన్సెస్ ఉంటాయి, మనకు కూడా సిమిలారిటీస్ ఉంటాయి కదా టు రిలేట్ విత్ దట్ క్యారెక్టర్. సో అలా మీకు ఏమైనా సిమిలారిటీస్ అనిపించినాయి? I think in the way she is fighting for love, I think if it would be me, I would also have fought the same way. Well, I will not give up on the love easily. I'll try to convince both the parts, family and love, but I won't give up on it. Okay, fighting for love, that's it. ట్రేడ్ మార్క్, యూనో ద క్యారెక్టర్ ఎసెన్స్ అదే కదా. ఓకే. సో సీత అంటే ఆబ్వియస్లీ రామ్. మీ క్యారెక్టర్ నేమ్ కూడా రామేనా? అవును. ఓకే. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? సీత క్యారెక్టర్ సీతలా ఉన్నప్పుడు రాముడు క్యారెక్టర్ రాముడులానే ఉంటుందా? ఫైటింగ్ ఫర్ సీత. ఓకే.
షీల్ ఫైట్ ఫర్ లవ్, ఐ విల్ ఫైట్ ఫర్ సీత. ఓకే. అండ్ స్టోరీ మొత్తం మా ప్రొడ్యూసర్ గారు స్టోరీ ఏ రేంజ్లో చెప్పారంటే థియేటర్కి ఎవరు రారు మీరు ఇంత చెప్తే. మొత్తం ఇక్కడ రివీల్ చేశారు. చెప్పనట్టు చెప్పాలి మీరు మొత్తం చెప్పి. ఓకే సరే, మనం అనుకున్నాం రాముడు సీత అనుకున్నాము. సార్ మూవీలో లేకపోయినా క్యారెక్టర్ ఆయనది, ఒకవేళ క్యారెక్టర్ ఇస్తే ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు ఆయనకి? ఎవరికి? రామాయణంలో సార్కి ఒక సార్ క్యారెక్టర్. రామాయణంని మొత్తం నడిపించేది ఎవరు? what he will be as the character Hanuman. హనుమాన్. Saving everyone out there. He has supported us so much. Like we are all newcomers, so we are having faith on him. I already mentioned somewhere that Dream Gate Production House, na, a gate where dreams are pursued. అంటే వీళ్ళిద్దరిని మా భుజాల మీద తెచ్చుకొని మోసిన ఇన్ని రోజులు సినిమాకు, కాబట్టి హనుమాన్ లాగానే పోయడం జరిగింది. సార్ సినిమాలు అంటే నార్మల్గా అంటే జనరల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నోషన్ ప్రకారం తెలంగాణ వాళ్ళు సినిమాలు చేయడం అంటే యాక్ట్ చేయడం ఓకే, కానీ ప్రొడక్షన్లోకి దిగడం అంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. అవును. అసలు మీకు ఏం బ్యాక్గ్రౌండ్తో వచ్చారు అండ్ మీకు సపోర్ట్ ఎవరైనా నా ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ జీరో. యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ నుంచి పనిచేసి వచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ధైర్యం, ఓకే మా జిల్లా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు ఏమైనా చూసుకుంటాడు అని రేవంత్ రెడ్డి గారు. సార్ని కూడా టీవీని కలిసినాం. నేను కూడా చాలా సఫర్ అయిన, ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా. అంటే ఈ యొక్క సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజు ఒక టాస్క్, పెద్ద బిగ్ టాస్క్ అది రిలీజ్ విషయంలో. ఎందుకంటే దాదాపు ఒక 5-6 కోట్లు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేయడానికి పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. ఆ ఇబ్బందులు కూడా నేను ఫస్ట్ సినిమా కాబట్టి చాలా ఫేస్ చేసిన ఇది. ఎందుకంటే ఆ ఫేస్ చేసే క్రమంలో మాకు చాలా ఎదుర్కొన్నాను నేను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో దాని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రెడీ, చాలా ప్రాబ్లమ్స్. అంటే మనతోన జనరల్గా షూటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మనకు దగ్గర అవుతారు, కానీ రిలీజ్ చేసే టైంలో ఎవరు దగ్గర ఉండరు, అందరూ చేతులు పెట్టుకున్న పరిస్థితి. ఆ టైంలో అతి కొద్ది మంది నాకు అంటే స్నేహితులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, చాలా దగ్గరుండి కూడా హెల్ప్ చేశారు. అది బయటికి రానికి కూడా కారణమైనరు. మా రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ, దేవరకద్ర ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇచ్చారు, ఉన్నపర్తి ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా కొద్దిమంది ఆర్టిస్టులు, తర్వాత యాక్టర్స్, ఈ వేదిక కదా చెప్పాలి, కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పాలి నేను. అంటే చెప్పుకునే అవకాశం కూడా రాదు. దాదాపు అంటే దేవరాజ్ పాలమూరు కానీ, ఇప్పుడు మన దాంట్లో రమణారెడ్డి కానీ, తర్వాత భైరశేఖర్ అనే వ్యక్తి కానీ, ఒక మురళీధర్ కానీ, అంటే ఈ నలుగురు నాకు సినిమా రిలీజ్ విషయంలో ఒక నెల రోజులు నా వెంటనే ఉన్నారండి. చాలా ఇబ్బందులు, ఎంత స్ట్రగుల్ అయినా కూడా వాళ్ళు వెన్నంటే ఉండి ఈ రిలీజు రావడానికి ప్రధాన కారణం, అంటే వాళ్ళకు బాధ్యత తీసుకున్నారు. సాక్షి టీవీ నుంచి వాళ్ళకు నిజంగా కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అదేవిధంగా మా సినిమా టీం అందరూ కూడా నాకు చాలా మంచిగా పనిచేశారు. ఈ యొక్క డ్రీమ్ గేట్ ప్రొడక్షన్లో స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. మా కెమెరామెన్ గారు పరశురామ్ గారు అద్భుతంగా పనిచేశారు. తర్వాత చరణార్జున్ గారు ఎన్ని అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ఆయన 5. తర్వాత ఈ యొక్క ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ కానీ, ఈ యొక్క కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలకి కానీ, భాను మాస్టర్ కానీ, ఎడిటర్ వెంకట ప్రభు కానీ, వీళ్ళందరూ కూడా పూర్ణాచారి లిరిక్స్ కానీ, అంటే ఎవరికి వాళ్ళు సుమన్ గరిమ నటన అయితే మీరు అద్భుతం. ఇంకా కొత్త వాళ్ళు కానీ నీవు ఆ కొత్త వాళ్ళనే కూడా కనిపించదు, ఈమె అయితే ఏడిపిస్తుంది. వాస్తవంగా నేను కొన్ని వందల టైం చూసిన సినిమా చేస్తున్న క్రమంలో ఎడిటింగ్ అప్పుడు థియేటర్లో ప్రసాద్ ఏడిచిన నేను ఈమె డైలాగ్స్కు. అంటే అంత అద్భుతంగా పండించగలిగింది. ఈమె ఎంత అద్భుతంగా చేసిందో డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్స్గా కూడా అంత వాయిస్ అంత అద్భుతంగా చేయగలిగింది. ఆమె కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మా సుమన్ కానీ గగన్ విహార్ ఇద్దరు వీరోచిత పోరాటం సీత కోసం, ఆయన సీత నాది అంటుండే, సీత కోసం ఈయన ఫైటింగ్ కానీ, అంటే ఎమోషనల్గా కూడా చాలా ఆకట్టుకుంటుంది సినిమా. నీవు పాటలు బాగున్నాయి, తర్వాత ట్రెండ్గా సాంగ్ ఈ తగ్గట్లో సాంగ్ గోవాలో సాంగ్ షూట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ వచ్చి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అంటే పల్లెటూరు వాతావరణం, ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా ఒక మంచి ఫ్యామిలీతో కమర్షియల్గా మూవీ తీసుకురానికే ప్రతి ఒక్కరు కూడా చాలా సహకారం అందించారండి.